16/8/2025 అద్భుతమైన దినము శ్రీకృష్ణ జన్మాష్టమి. ఏ మాత్రం చదువు తెలివి బుద్ధి లేకపోయినా కూడా అందము, మెయిన్ రోడ్డు మీద అన్ని ఆస్తులు, వందల కోట్ల రూపాయలు విలువైన బంగారాలు, బ్రహ్మాండమైన సక్సెస్ పొందడానికి మార్వాడీలకు కానీ సింధీలకు కానీ జైనులకు కానీ వారు పూజించే దేవత శ్రీకృష్ణుడు మాత్రమే. శ్రీకృష్ణుడికి సంబంధించిన ఒక అద్భుతమైన మంత్రం కూడా ఇస్తాను. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ఒక పల్లెటూరులో పుట్టిన శ్రీకృష్ణుడు ఒక పట్టణానికి చేరి ప్రపంచం మొత్తానికి దేవుడిగా నిలిచిపోయాడు. అంటే చిన్నవాళ్ళు కూడా పెద్దవాళ్ళు కావడానికి రియల్ ఎస్టేట్లో ఈయనే కారణం. అట్లాగే బిల్డర్, ఆయన అనుకున్న నెల రోజుల్లోనే సముద్రం మధ్యలోనే పెద్ద ద్వారకాన్ని పట్టణం నిర్మించగలిగాడు. అలాగే సంతానం కోరుకునేవాళ్ళు, వివాహం కోరుకునేవాళ్ళు, అధికమైన సంపదలు, అన్ని రకాలైన పదవులు కోరుకునేవాళ్ళు. ఆయన గొల్లవాడు, ఒక ఏమాత్రం శక్తి లేని వాడైనప్పటికీ ఆయన స్వయంగా ఆయనే పెద్ద రాజుగా నిలవడం కాకుండా ఏమాత్రము పెద్ద శక్తి కానీ సైన్యం కానీ లేని పాండవులని దునియా అంటే ప్రపంచానికే రాజులుగా చేసి వాళ్ళ పేరు ఈ రోజు వరకు నిలబడేటట్టు చేయగలిగాడు. శ్రీకృష్ణుడి యొక్క అదృష్టత్రం పెట్టుకోవడానికి ఉత్తర భారతదేశంలో మెయిన్ దినం ఇదే అనుకుంటారు. ఎందుకంటే ముఖ్యంగా ధన ధాన్య సుఖ సంతోష సౌభాగ్యాలు, ముఖ్యంగా మనోకామనాలు ఇష్టం. ఎప్పుడో నుంచో ఎన్నో పనులు వ్యవహారాలు ఏదో చేద్దాం అనుకుంటారు, అది అవ్వదు. అది ఎమ్మటే ఈ రోజున చిన్న మంత్రం 108 సార్లు మంత్రం చదువుకొని శ్రీకృష్ణుడికి వీలుంటే నెమలి పింఛము తెచ్చుకోవాలి, లేకపోతే మారేడు ఆకులు, లేకపోతే తమలపాకు పెట్టి దాని మీద పెట్టాల్సింది నెయ్యి. పాలకు సంబంధించిన ఏ పదార్థమైనా ఆయనకి ఇష్టమైనది వెన్న పెట్టండి. అది దొరకడం కష్టం కాబట్టి పెరుగు కావచ్చు, నెయ్యి కావచ్చు పెట్టండి. అన్నంలో కలిపి ఒక అద్భుతమైన మంత్రం 108 సార్లు పొద్దున మధ్యాహ్నం రాత్రి చదువుకోండి. అసలు అదృష్టాన్ని ఈవేళ పెట్టుకుందామని మనసులో అనుకుంటేనే బ్రహ్మాండంగా ఉంటుంది. మనిషిని ఉన్న చోట నుంచి కోటి రెట్లు పెరగటానికి దేవుడుగా శ్రీకృష్ణుడు, అలాగే అదృష్టరత్నము, ఈ రెండు కాంబినేషన్ అద్భుతంగా ఉంటాయి. కాబట్టి వందల వేల కోట్ల రూపాయల ఖరీదు అయినవి. ధీరుభాయ్ అంబానీ ఒక పెట్రోల్ బంక్లో పనిచేసి ఆయన అంత గొప్పవాడు అవడానికి ఈ శ్రీకృష్ణ జన్మాష్టమికి సంబంధించిన రోజున వాళ్ళ అదృష్టత్రాలు కంపల్సరీ పెట్టుకు తిరుగుతారు పెద్ద పారిశ్రామికవేత్తలందరూ. పాత ఎన్నున్నా కూడా అది తీసి మళ్ళీ ఒకటి కొత్తది కొనుక్కుంటారు. వాళ్ళకి ఏముంది, ఒక 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టాలంటే వాళ్ళకి చిన్న విషయం. రోజుకే 1700 కోట్ల రూపాయలు సంపాదిస్తాడు ఆయన. మంత్రము చెప్తాను, జాగ్రత్తగా వినండి. శ్రీకృష్ణుని యొక్క బీజాక్షరము క్లాం. ఆయనకి అధిదేవత శ్రీం అంటే లక్ష్మీదేవి. శ్రీం క్లాం 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 కృష్ణాయ సర్వ సంపదాన్ మనోకామనాభీష్టం ప్రయచ్చ స్వాహ. ఇది మంత్రం 108 సార్లు చదువుకోవాలి. లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత వెన్నపూస కానీ పాలకు సంబంధించిన ఏదో ఒక పదార్థం ప్రసాదం పెట్టండి. దాంట్లో వీలైతే కొద్దిగా బెల్లం కలపండి. ఒక అదృష్టరత్నం కంపల్సరీ ఈరోజు ధారణ చేయడానికి. వాళ్ళకి కోటి జన్మలు పుణ్యం చేస్తే కానీ ఈవేళ అదృష్టరత్నం ధారణ చేయలేరని మార్వాడీలు సింధీలు జైన్లు చెప్తుంటారు. అందుకోసం ఎన్ని రత్నాలు ఆల్రెడీ ఉన్నప్పటికీ మళ్ళీ కొంటారు. భార్యకి నగలు కొంటారు, వాళ్ళు అదృష్టరత్నాలు కొనుక్కుంటారు. పిల్లలకి, ముఖ్యంగా ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకి అదృష్టరత్నాలు పెట్టించడానికి ఇదే అద్భుతమైన టైం. వాళ్ళకి ఏ సంపద లేకపోయినా కూడా వాళ్ళ పిల్లలు మహారాజులాగా అవడానికి అవకాశం ఇప్పుడే ఉంటుంది. కాబట్టి అనేక రకాలైన సుఖ సంపదలు క్షణంలో కలగజేసేది. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఎప్పుడో దాకా ఒప్పుకోడు. ఈరోజు కోరుకున్న కోరిక ఈరోజే తీరాలి. ఒక పెళ్లి చేసుకోవడానికో, లేకపోతే ఒక భార్య పిల్లలు ఉండి ఒక సంసారాన్ని ఈదటానికి కష్టాలు నష్టాలు ఇబ్బంది పడేవాళ్ళు, వీళ్ళందరికీ శ్రీకృష్ణుడు ఆదర్శం. 16,000 మంది భార్యలు చేసుకుని కూడా అందరినీ సుఖ సంతోషాలతో అందరూ భక్తిపూర్వకంగానే ఉంటారు ఆయనకి. ఈరోజు కూడా గొప్పతనంగా ఉంటారు. అన్ని రకాలుగా మంచి అవడానికి అదృష్టరత్న ధారణ ఈరోజు అద్భుతమైనది. మంత్రం 108 సార్లు చదువుకోండి. వీలుంటే రోజు 3 సార్లు, లేకపోతే రాత్రిపూట చదువుకోండి. అద్భుతం. సర్వ సంపదలు పొందడమే కాకుండా మీకు సంబంధించిన ఆస్తులు కూడా మీకు రావడానికి, బంధువుల ద్వారా ఆదాయం రావడానికి, కోర్టు విషయాల్లో గెలవటానికి, రియల్ ఎస్టేటు, బిల్డరు, వీళ్ళందరికీ ఉండనే కాకుండా సర్వ శత్రునాశనం. అంటే మనం పెద్దగా గొప్పవాళ్ళు అవడమే కాకుండా శత్రువులు కూడా నాశనం అయిపోవడానికి అదృష్టం దాని అద్భుతమైన ఫలితాలు కలిగిస్తుందని శివుడు మంత్రశాస్త్రంలో పార్వతీదేవికి వివరంగా చెప్పాడు. శుభం భూయాత్.